హాయ్ ఫ్రెండ్స్, రేపు కోటి సోమవార వ్రతం కదా, దానికి సంబంధించిన ఒత్తు ఒకటి ఉంది. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా పిక్క తీసిన పత్తి తీసుకొని దాంతో ఇలా దారం వేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న దారాన్ని ఇలా కార్డు ఏదో ఒకటి సాయంతో 11 పోగులు తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా చిక్కు పడకుండా 1 2 3 4 11 ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని చిన్న చిన్న రింగుల కింద చుట్టాలన్నమాట. ఇంకొంచెం పైకి తీ, బాగా అంతే కింద అన్నీ ఇలాగా ముక్కలు చేసుకొని ఇలా రింగు చుట్టుకోవాలి. ఇవి 11 ముక్కలు తీసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇలా చిన్న రింగులుగా చేసుకున్నాం కదా, ఇవి 11 చొప్పున, ఒక ఒత్తుకి 11 చొప్పున లెక్క పెట్టాలన్నమాట. 3 4 5 6 7 8 9 10 11 వీటిని ఒక ఒత్తు చేసుకోవాలి. ఇక 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా 11 చేసాం కదా. ఇప్పుడు ఇది చిన్ని కాడ ఉంది కదా, కట్టడానికి కుదరదు కాబట్టి కొంచెం కాడ పద్ధతి పెట్టుకోవాలి. కొంచెం పత్తి సాయంతో ఇప్పుడు 11 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద మనం కలపాలన్నమాట. ఇప్పుడు 11 ఒత్తుల్ని కలపాలి కదా. 1 2 3 4 5 కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఇవి 5 కట్టేసి చిన్న దారం సాయం తీసుకుందాం మనం. కొంచెం ఇది గట్టిగా ఉంటుంది. కాస్త ఒత్తి తీసుకొని పత్తి తీసుకొని కొంచెం ఒత్తి చేసి దీన్ని మళ్ళీ పైకి పొడిగిద్దాము. మిగిలినవి కూడా కట్టాలి కదా. దీనికి కొంచెం పాలు చెయ్యి తడి చేసుకుంటే ఇది బాగా వస్తుంది. ఇప్పుడు మిగిలినవి కూడా అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ పైకి 2 3 4 6 ఇలాగా దారం కట్టేసుకుందాం మనం. పాలతో కానీ నీళ్ళతో కానీ మనం చెయ్యి తడి చేసుకుంటేనే ఒత్తు అవుతుంది. ఈ కోటి సోమవారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు అదే కోటి సోమవారం మనం ఇది ఆవు నెయ్యిలో నానబెట్టి రేపు దీపారాధన చేస్తే స్వామి అనుకున్న కోరిక నెరవేరుస్తారని అందరూ
ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పేసి ఈ కోటి సోమవారం ఒత్తిని వెలిగిస్తాము. ఆవు నెయ్యిలో నానబెట్టేసుకోవాలి ముందు రోజే. మర్నాడు ఉదయం స్వామివారి ముందు కానీ శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ వెలిగించుకోవాలి.